गोपाल कृष्ण भगवान की जय। गावो दास्योत्व वास्तु पुरुष देवताभ्यो नमो 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 नमः। लक्ष्मी रमण भवे जन अविरुद्धा फला पुष्पा याच पुष्पणीः बृहस्पति प्रसूतात्तानो मुञ्चन्व कुम्भतः सद्यो जातं पట్టుకో పోయి కుడి చేయబట్టు పోయి దీనమేధ ఫలావాప్తిరనమ్మ భవే జన్మన జన్మనేయా ఫలనేద్యా ఫలా పుష్పా యాచ పుష్పణి పోతాము భాగ్యమ్మ దయగులు శ్రీ సత్య నారాయణ ఓం ప్రాణాయ స్వ ద్వారశ్రీయై నమో నమో నమః అక్షతలు వేయండి ద్వారశ్రీయై నమో 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 నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ద్వారశ్రీయై నమో 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 నమః అవాహయామి ఆసనం సమర్పయామి ద్వారశ్రీయై నమో 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 నమః హరిద్ర కుంకుమ నానావిధ సుగంధ సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి గుమ్మాన్ని కలగండమ్మ దీనమే సఫలావాప్తిర్భవే జన్మన జన్మనే ఓం స్వపూర్వామృతమధ్యామస్తినాద ప్రబోధినీం చెప్పండి వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్య అభిరత ప్రభు మద్గ్రహే ధన ధాన్యాది సమృద్ధిం గురు సర్వదా వాస్తు పురుష దేవతాభ్యో నమో 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 నమః కర్పూరం బిళ్ళ కింద వేసి గట్టి కొట్టినాయన దెబ్బ ఇక్కడ జరగాలి కింద గట్టి కొట్టు ఒకటి దెబ్బ కొట్టు లక్ష్మీ రమణ అట్లా ఉంటా అట్లా ఉంచు కొబ్బరికాయ తీసుకో ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సఫలావాప్తిర్ భవే జన్ అవిరుద్ధ ముక్కలు అక్కడ పెట్టేసి భవే జన్మన జన్మనే యా ఫలనేర్యా ఫలా పుష్పా యాచ పుష్పణీః స్థాపితం పురుషోత్తమే దీనమే కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండమ్మా నవధాన్యాలు వేయాలి గుమ్మం మీద వేసుకుంటూ కుడికాలు లోపల పెట్టుకొని వెళ్ళండి తర్వాత కూరాడు ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సఫలావాప్తిర్భవే జన్మన జన్మనే యా ఫలనేర్యా ఫలా పుష్పా యాచ పుష్పణీః బృహస్పతి మీరేనమ్మ కుడికాలు లోపల పెట్టుకు వెళ్ళండి యా ఫలనేర్యా ఫలా పుష్పా యాచ పుష్పణీః బృహస్పతి ప్రసూతాత్తానో ముంచన్వ కుంభతః సద్యో జాతం పట్టుకో పోయి కుడి చేయబట్టు పోయి వెయ్యి లోపలికి వెళ్ళాడు వెయ్యు పట్టు ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సఫలావాప్తిరనమ్మ భవే జన్మన జన్మనేయా ఫలనేద్యా ఫలా పుష్పా యాచ పుష్పణీః బృహస్పతి ప్రసూతాప్తానో ముంచన్వ కుంభతః అయ్యా దేవుడింటికి పదండి జరగండి దేవుడి లేది దీంట్లోనేనా ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సఫలావాప్తిర్భవే జన్మన జన్మనే సద్యో మీరందరూ యా ఫలనేర్యా ఫలా పుష్పా యాచ పుష్పణీః బృహస్పతి ఒక నిమిషం కొబ్బరికాయ తీసుకోండి ఒకటి కర్పూర గౌరం గణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ఆనంద దివ్య కర్పూర మంగళ మహానిరాంజన దీపం దర్శయామి పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాన్ రాహిమాం కృపయాద్దేవ ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సఫలా అట్లే ఇచ్చేసేయండి దీనమే సఫలావాప్తిర్భవే దీనమే సఫలావాప్తిర్భవే జన్మన జన్మనే దీనమే సఫలావాప్తిర్భవే జన్మన జన్మనే చలో రాయ్ తిరుమల గోత్రోభవస్య ఇంటి పేరు తిరుమల వారి వంశోద్భవస్య మీ పేరు అమ్మ నాన్న పేరు
వెంకటయ్య నామధేయస్య శాంతమ్మానామ్న్యా వినయ నామధేయస్య లావణ్యానామ్న్యా ధర్మపత్ని సమేతస్య గగన్ కర్ణ నామధేయస్య అశ్వికల్కి నామధేయస్య సహకుటుంబత్యాదా పరివారస్య గౌరీ నారాయణి నమోస్తుతే. అటుపక్క ఇటుపక్క రెండు తెల్ల పూలు పెట్టి మధ్యలో ఎర్ర పూలు పెట్టండి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే సకల పూజార్థే గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. బోలో గజానన భగవానికి జై. ఒక కర్పూరం వెలిగించండి. భవం భవానీ సహితం నమామి ఆనందవిద్య కర్పూర మంగళమః నీలాంజనదీపం దర్శయామి. ఇదం మహాగణాధిపతే నమో 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 నమః. బోలో గజానన భగవానికి జై. అలం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆ విగ్రహాన్ని కడిగి దానికి బొట్టు పెట్టండమ్మా. నారాయణ భగవానికి జై. తీసుకెళ్ళండి అమ్మ. నైవేద్యం కావాలి. స్వాహ ఓం ప్రాణాయ స్వాహ. ఒక అరటిపండు తీసుకోండి. ప్రసాదంలో వేయండి. అరటిపండు కొంచెం తొక్క తీయండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం సదా వసంతం ఉదయారవిందే మమం భవాని సహితం నమామి. ఆనంద విద్య తలపాకు నీరు చుట్టూ దింపండి. ఆనంద విద్య కర్పూర మంగళమః నీరాంజన దీపం దర్శయామి. దేవుడు ఒక హారతి ఇవ్వండి. మీరు హారతి కళ్ళ కట్టుకోవాలి. పూర్వకాలం లోపల పవిత్రమైన కాశీ క్షేత్రం నందుకు బీద బ్రాహ్మణుండేవాడు. ఆ బ్రాహ్మడు ప్రతి ఇంటింటికి భిక్షమెత్తుకొని పొట్ట నింపుకునేటువంటి వాడు అవుతున్నాడట. ఒకనాడు అక్కడికి భగవంతుడు మానవేషంలో చదువుతున్నాడట. హే బ్రాహ్మడా, ఏమి నాయన ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎందుకింత దుఃఖపడుతున్నావు అని చెప్పగానే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడట. హే స్వామి, నాకు తిందామంటే తిండికి లేదు, కడదామంటే బట్ట లేదు, ఉందామంటే ఇల్లు లేదు. కాబట్టి నేను ఈ విధంగా ఇంటింటికి భిక్షమెత్తుకొని పొట్ట నింపుకుంటున్నాను స్వామి అని చెప్పగానే కలుగు సత్యస్య పూజనం. హే బ్రాహ్మణ, నీవు ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే నీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా దూరమైతాయి నాయన అని చెప్పేసి వ్రత విధానమంతే కూడా బోధించే వాడవుతున్నాడా. ఇంత వైభవంగా చేస్తున్నావు, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నావు, ఇంత శ్రద్ధ భక్తులతో చేస్తున్నావు, మరి ఏం పూజ ఎందుకు చేస్తున్నవా అని చెప్పగానే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడా. హే కటలమ్మవాడా, నేను కూడా నీలాగే చాలా దరిద్రునుంటున్నాయన, కానీ పూజా ప్రభావం వలన నేను ఇటువంటి స్థితిలో ఉన్నా అని చెప్పేసి వ్రత విధానమంతా కూడా బోధించే వాడవుతున్నాడా. అప్పుడు ఆ యొక్క కట్టెలమ్మేవాడు అనుకుంటున్నాడు. హే స్వామి, నీ యొక్క వ్రతాన్ని నేను కూడా ఇప్పుడే చేసుకుందాం అనుకున్నాను, కానీ నా దగ్గర వేరే పైసా బలమేమి లేదు. ఈ కట్టెల మోపు నమ్మగా ఎంత డబ్బు దొరుకుతుందో అంత డబ్బుతోటి నీ యొక్క వ్రతం చేసుకుంటా అని చెప్పేసి భగవన్ నామస్మరణ చేసుకుంటూ కట్టెల మోపు నమ్మడానికి బయలుదేరుతున్నాడ. భగవంతుని అనుగ్రహం చేత రోదరి కంటే రెట్టింపు ధనానికి ఆ కట్టెల మోపమ్ములు పోగానే సంతోషం చేత బజారుకు వెళ్ళి పూజా సాహిత్యం అంతయుకుని ఇంటికి వచ్చి పచ్చని పందులు వేసి సత్యనారాయణ స్వాగతం చేసుకునేవాడు అవుతున్నాడ. దయగోను శ్రీ సత్యనారాయణ దారి లేకని దారిని నమ్మితి, దారి లేకని దారిని నమ్మితి, దానవాగ్రజా దయజూపుమురా, దానవాగ్రజా దయజూపుమురా. దయగొను శ్రీ సత్య నారాయణ, దయగొను శ్రీ సత్యనారాయణ. కర్పూర హారతి కరుణతో గైకొని, కర్పూర హారతి కరుణతో గైకొని కనికరించుమా దీన బాంధవా. దయగొను శ్రీ సత్యనారాయణ, దయగొను శ్రీ సత్యనారాయణ. కర్పూర గౌరం అవిషయ్ ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషోత్తమే దీనమే సకలావాప్తిర్భవే జన్మన జన్మనే. అక్షంతలు తీసుకోమని ఆ ప్లేట్లో. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రయాయు సేవేంద్ర. పిల్ల పాపల చేత ఆరోగ్యంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండండి.